మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కార్ ఈఎంఐ మేము కడతాం. ఈ నెంబర్కి కాల్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారాలు. పోయిన వారం సుప్రీంకోర్టు కొంచెం సంచలనాత్మకమైన తీర్పు ఇవ్వడం జరిగింది ఫ్యామిలీ మ్యాటర్స్లో. అదేంటంటే భార్యాభర్తల మధ్య వివాదాలు వచ్చినప్పుడు, అంటే విడాకుల వరకు వెళ్ళిన సందర్భాల్లో కీలకమైన పాత్ర వహించే విషయం రెండు. పిల్లలు ఉంటే హూ హ్యాస్ టు లుక్ ఆఫ్టర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద చిల్డ్రన్ అనేది ఒకటి. వాట్ ఆర్ ద ఫ్యాక్ట్స్ అండ్ సర్కమస్టాన్సెస్ టు సెటిల్ ద ఇష్యూ అనేది ఒకటి. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం మెయింటెనెన్స్ ఆఫ్ ది చిల్డ్రన్ అండ్ ఆల్సో ద వైఫ్. సో ఇటీవల కాలంలో కొన్ని రాజ్యాంగ న్యాయస్థానాల తీర్పులు, అంటే సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులు చాలా పెక్యులర్గా అనిపించినాయి. ఎలా అంటే సామాన్యంగా అందరి ఉద్దేశం ఏముంటుందంటే భర్త భార్యకు అలమని ఇవ్వాలి, పిల్లల్ని పోషించాలి అని. అగ్రీడ్. కానీ మారుతున్న కాలమాన పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఇఫ్ వైఫ్ ఈజ్ కేపబుల్ ఎనఫ్ టు ఎర్న్ దాన్ హస్బెండ్, దెన్ షీ ఆల్సో హ్యాస్ టు పే మెయింటెనెన్స్ టు హర్ హస్బెండ్. ఎందుకంటే ఇలాంటి కొన్ని తీర్పులు వస్తే కానీ ఫాల్స్ కేసులు, అలాగే వెంజెన్సో వేసే కేసులు కొంత అడ్డుకట్ట పడతాయి. ఇద్దరు ఉన్నారు, నేను ఉద్యోగం చేయను అంటే చదువుకున్న భార్య కూడా నేను ఉద్యోగం చేయను, నా భర్త నన్ను పోషించాలి, నా పిల్లల్ని అతను పోషించాలి, నేను ఎందుకు కష్టపడాలి, నన్ను పెళ్లి చేసుకుని అనుభవించాలి అని ఉన్న భీష్మించు కూర్చున్న అమ్మాయిలు ఉన్నారు. అలాగే ఇటీవల గల కొంతమంది అబ్బాయిలు నేను ఉద్యోగం చేశాను అని కనుక తెలిస్తే నా పిల్లం ఎక్కడైతే కాంపెన్సేషన్ అడుగుతుందో నా భార్య, కాబట్టి నేను ఉద్యోగం చేయకుండా ఏదో వోచర్ పేమెంటు, కన్సల్టెంట్గా కంపెనీలో ఉంటున్నాను యొక్క వెర్రితలలు చాలా ఎక్కువైనాయి. సో ఎవరు ఎక్కడ పనిచేస్తున్నారు, మనకి కాంపెన్సేషన్ ఇవ్వాలా వద్దా అన్నది ఎదుటి వాళ్ళు నిరూపించాలి. అంటే ఇప్పుడు నేను భర్త మీద కాంపెన్సేషన్ అడుగుతున్నానంటే ఇట్ ఈజ్ మై డ్యూటీ టు ప్రూవ్ మై హస్బెండ్ ఈజ్ వర్కింగ్ లైక్ దిస్, ఈజ్ ఎర్నింగ్ దిస్ మచ్ ఆఫ్ అమౌంట్, దీస్ ఆర్ ద సోర్సెస్ అని చెప్పాలి. అలా కాకుండా అతనే అన్ని యాసెట్స్ అండ్ లయబిలిటీ స్టేట్మెంట్స్ వేయాలి అంటే దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ ఆఫ్ సపరేషన్ ఆఫ్ ది స్టేట్మెంట్, ద ఫ్యాక్ట్స్. నాకేం లేవు అని చెప్తాడు. సో ఈ సందర్భంలో రెండు విషయాలు ప్రేక్షకుల దృష్టికి తీసుకురావాలనుకున్నాను. లాస్ట్ వీక్ మద్రాసు డివిజన్ బెంచి భర్త చనిపోయిన తర్వాత భార్యకి తను మళ్ళీ పెళ్లి చేసుకున్న భర్త ఆస్తిలో వాటా ఇవ్వాలని చెప్పింది. 2005 హిందూ వివాహ చట్టం ప్రకారం ఉన్న క్లాజును కొట్టివేస్తూ భర్త ఆస్తిలో, అంటే భర్త చనిపోయిన తర్వాత భార్య ఇంకో పెళ్లి చేసుకున్న కంపల్సరీగా వాటా ఇవ్వాలని చెప్పని మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ చెప్పింది. సరే, దీని మీద వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తారా, సుప్రీంకోర్టు ఏ రకమైన వర్డిక్ట్ ఇస్తుంది అనేది అది డిఫరెంట్ ఆస్పెక్ట్. యాజ్ ఆన్ డేట్ ద లా ప్రివైల్స్ ఈజ్ లైక్ దిస్. అలాగే ఇంకొక కేసులో, అంటే ఒరిజినల్ భర్తకి ఇద్దరు భార్యలు అఫీషియల్గానే అక్క చెల్లెలని పెళ్లి చేసుకున్నారు. ఫస్ట్ ఆమెకి కూతురు, రెండో ఆమెకి 3 కొడుకులు. ఆయన ఆస్తంతా భార్య పేరు మీద పెట్టాడు, రెండో భార్య పేరు మీద. అంటే పేరుకి రెండో భార్య అయినా కానీ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ షీఈస్ ఎంజాయింగ్ ది స్టేటస్ ఆఫ్ ఫస్ట్ వైఫ్. ఓకే, దట్ ఇస్ డిఫరెంట్ ఆస్పెక్ట్. అంటే ఇక్కడ క్రక్స్ ఆఫ్ ద కేసు ఏంటంటే ఆ తల్లి 3 కొడుకులు ఉంటే ఆ ఆస్తంతా రెండో కొడుకు ఇచ్చింది. అంటే పెద్ద కొడుకు పేరు మీద ఏం లేదు, రెండో కొడుకు పేరు మీదే ఇచ్చింది. ఈ రెండో కొడుక్కి మొత్తం ప్రాపర్టీ రాసి అతను తెలివిగా దాన్ని రకరకాలుగా మార్టిగేజ్ చేసుకొని వగరాలు చేసుకొని ఆ ప్రాపర్టీని ఫ్రీగా పెట్టలేదు. అంటే అతని ఉద్దేశాలు ఏంటో మనకు తెలియదు. అలాగే పెద్ద కొడుక్కి 2 కొడుకులు ఉన్నారు, అంటే ఒక మేజర్ సన్, ఇంకొంచెం గ్యాప్తున్న చిన్న కొడుకు. అంటే ఇతని పేరు మీద ఏ ప్రాపర్టీస్ లేవు, కానీ ప్రాపర్గా లీగాలిటీస్ పోతే ఈ పెద్ద కొడుకు పిల్లలు దే ఆర్ ద లీగల్ హైర్స్ ఆఫ్ ది గ్రాండ్ ఫాదర్స్ ప్రాపర్టీ. ఎందుకంటే మీరు చట్ట ప్రకారంగా చూసుకుంటే ఫస్ట్ భార్యను పెళ్లి చేసుకున్న 2 భార్య లీగల్ స్టేటస్ ఉన్నా వాళ్ళకు పుట్టిన పిల్లలు ఆల్సో ఎంటైటిల్ all legal rights
ఓవర్ ద ప్రాపర్టీ ఆన్ పార్ విత్ ది ఫస్ట్ వైఫ్. సో ఇప్పుడు కనుక ఈ పెద్ద కొడుకు ఇద్దరు కొడుకులు ఇనిషియేట్ తీసుకొని మాకు వాటా రాకుండా ఆస్తిని నా గ్రాండ్ మదరు, మా సోకాల్డ్ గ్రాండ్ మదర్, నాట్ సోకాల్డ్ గ్రాండ్ మదర్, మా ఒరిజినల్ గ్రాండ్ ఫాదర్ ప్రాపర్టీని ఆమె కొడుకు పేరు మీద రాసింది, మా నాన్నగారి పేరు మీద రాయలేదు అని కనుక సూట్ వేస్తే డెఫినెట్లీ దెర్ ఇస్ ఎవ్రీ లైక్లీహుడ్ ఆఫ్ గెట్టింగ్ ద షేర్ ఆఫ్ ది గ్రాండ్ సన్స్. అంటే ప్రాపర్టీ ఇవ్వాలి ఇవ్వకూడదనే ఒక దుర్మార్గపు ఆలోచనతో ఈవెన్ దో ఆల్ ఆర్ బ్లడ్ రిలేషన్స్, ఇంత దుర్మార్గాలు అనేది ప్రజలు పాటించడం అనేది జరుగుతూ ఉంది. అంటే గ్రాండ్ మదర్, వీడు నా కొడుకే, వీడి పేరు మీద ఉండి వీడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు, వీడికి ప్రాపర్టీ ఇవ్వాలనే యొక్క ఆలోచన తనకి లేకుండా, అలాగే మూడో కొడుకు ఇచ్చిందో లేదో మన ఇన్ఫర్మేషన్ లేదు, బట్ ఆ ఉన్న ప్రాపర్టీ అంతా రెండో కొడుకు ఇచ్చి దాన్ని శాప్టైజ్ చేసే రీజన్ ఏంటంటే పెద్ద కొడుకు పిల్లలకి, అంటే ఒరిజినల్ వారసులు పెద్ద కొడుకు పిల్లలు, పెద్ద కొడుకు ఇద్దరు కొడుకులు, వీళ్ళకి ఇవ్వకుండా ఈ రకంగా చేయటం వచ్చింది. సో దీన్ని మళ్ళీ ఒక అడుగు ముందుకెళ్ళి మెయింటెనెన్స్ కేసుకి వెళ్తే నా దగ్గర వెళ్ళేది నేను నీకేమి ఇస్తాను అంటే, ఈ మధ్య తరచుగా భర్తలు చెప్తున్న మాటలు, నాకే ఎంప్లాయ్మెంట్ సరిగ్గా లేదు, ఐఎమ్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు మెయింటైన్ మై సెల్ఫ్, నాకు చాలా ఫ్యామిలీ బర్డన్స్ ఉన్నాయి, లేదా లోన్స్ ఉన్నాయి, నాకు ఓల్డ్ ఏజ్ పేరెంట్స్ ఉన్నారు, ఇట్లాంటి రకరకాల ఎక్స్క్యూజెస్ ఇస్తూ అంటే ఆ యొక్క విచక్షణని మర్చిపోతున్నారు. అంటే నేను భార్యతో కొన్ని సంవత్సరాలు సంసారం చేశాను, నా భార్యతో బిడ్డల్ని కన్నాను, సో ఇట్ ఈజ్ మై డ్యూటీ టు లుక్ ఆఫ్టర్ దెమ్. ఓకే, భార్యతో నాకు డిస్ప్యూట్లు ఉంటే ఉండొచ్చు, కానీ పిల్లలు ఏం చేశారండి? వాట్ పిల్లలు హ్యావ్ డన్ ఇన్ బిట్వీన్? ఐ హ్యావ్ నో ఎనిమిటీ అగైన్స్ట్ ది చిల్డ్రన్, దే ఆర్ వెరీ ఇన్నోసెంట్ పీపుల్. సో నా భార్యతో నాకు డిఫరెన్స్ ఉంటే దట్ ఇస్ డిఫరెంట్ బ్యాటిల్ అండ్ డిఫరెంట్ ప్లాట్ఫామ్. సో బీయింగ్ ఏ ఫాదర్, ఈజ్ ఇట్ నాట్ మై డ్యూటీ టు లుక్ ఆఫ్టర్ మై చిల్డ్రన్? చాలా చోట్ల అంటే పిల్లలకి మెయింటెనెన్స్ ఇమ్మని కోర్టు చెప్పాలా, అలాగే ఈ మెయింటెనెన్స్ని నేను ఇవ్వలేను, ఇది ఎక్కువ ఉంది అని మళ్ళీ దాన్ని అపీల్ చేసుకోవటం, అపీల్లో కొంత డిసైడ్ అవ్వటం. అంటే మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఈ మెయింటెనెన్స్ పిటిషన్ డిసైడ్ అవ్వటానికే 1 year పడుతుంది. అప్పటిదాకా హౌ ద మదర్ అండ్ చిల్డ్రన్ సర్వైవ్ అనే ఒక కనీసమైన ఒక ఆలోచన కూడా భర్తలకి ఆబ్లిక్ ఫాదర్స్కి లేకుండా పోతుంది. ఎవరి మీదైనా కేసు వేయనియండి, భర్త భార్య మీద కేసు వేసినా, భార్య భర్త మీద కేసు వేసినా, దే హ్యావ్ టు సర్వైవ్. సో ఇటీవల కాలంలో మారుతున్న పరిస్థితుల దృష్ట్యా న్యాయస్థానాలు కూడా ఇఫ్ వైఫ్ ఈజ్ కేపబుల్ ఎనఫ్ టు ఎర్న్ ఆన్ హర్ ఓన్, దట్ ఈస్ దర్ డ్యూటీ టు లుక్ ఆఫ్టర్ హర్ హస్బెండ్ అని వచ్చినాయి తప్పించి, సిస్టమ్ మొదటి నుంచి ఉంది, హస్బెండ్ బీయింగ్ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, ఈ హ్యాస్ టు లుక్ ఆఫ్టర్ హిజ్ వైఫ్ అండ్ చిల్డ్రన్ అనే ఎక్కువ సిద్ధాంతాలు నడుస్తున్నాయి. ఓకే, లీగల్ ఇన్నోవేషన్ రావాలనే ఉద్దేశంతో మార్పులు సహజం, కానీ పిల్లలకి ఇచ్చే మెయింటెనెన్స్ పిటిషన్లు వగైరాల్లో కూడా జనాలు ఈ రకమైన ఆస్పెక్ట్స్ని వర్కౌట్ చేస్తున్నారు అంటే ఏ రకంగా ఇది హర్షించదగ్గ విషయం అనేది అర్థం కాకుండా పోతుంది. అంటే ప్రతిదానికి కోర్టు కేసు, ప్రతిదానికి దాని మీద అపీల్, ప్రతిదానికి రివిజన్. ఆఫ్టర్ ఆల్, టు హూమ్ యూ ఆర్ గివింగ్ యువర్ అమౌంట్? టు యువర్ ఓన్ చిల్డ్రన్ ఓన్లీ. అలాగే ఫాదర్ ఈజ్ ద న్యాచురల్ గార్డియన్ అని దానికి వచ్చినప్పుడు ప్రివిలేజెస్కి దే ఆర్ కమింగ్ ఫార్వర్డ్. ఇప్పుడు తల్లి మంచి ఉద్యోగం చేసి పిల్లల్ని ప్రాపర్గా చూసుకుంటూ ఉంటే ఫాదర్ చేయలేడు, కానీ ఆ యొక్క వెసలుబాటును కూడా ఇబ్బంది పెట్టడానికి చైల్డ్ కస్టడీ పిటిషన్స్ వగైరాలు వేసుకుంటూ పిల్లలు నాకు కావాలి, యాజ్ పర్ గార్డియన్షిప్ యాక్ట్ అబౌవ్ 6 years ఫాదర్ ఈజ్ అ న్యాచురల్ గార్డియన్. సో ఇలాంటి రకరకాల పరిస్థితులు ఫ్యామిలీల మధ్య జరుగుతున్నాయి అంటే దెర్ ఈజ్ నో ప్రాపర్ అండర్స్టాండింగ్ బిట్వీన్ ద కపుల్. సో ఈ బ్యాటిల్స్ మధ్యలో పిల్లలు సఫర్ అవుతున్నారు. సో అల్టిమేట్లీ వాట్ ఈజ్ మై అపీల్ టు వ్యూయర్స్, ఎక్కడైతే మెయింటెనెన్స్ ఇవ్వాల్సి వస్తుందో, ఎక్కడైతే భార్యను చూసుకోవాల్సిన పరిస్థితి వస్తుందో, ఎక్కడైతే మీరు భర్త వైబుల్గా ఉన్నాడో, ప్లీజ్ డోంట్ హెజిటేట్ టు ఎక్స్టెండ్ సచ్ ఫైనాన్షియల్ సపోర్ట్ టు యువర్ వైఫ్ అండ్ చిల్డ్రన్. Let legal battle go on its own merits and demerits. Pending disposal of that legal battle, please ensure the proper care. చిన్న ఎగ్జాంపుల్, మీ భార్య బిడ్డలు మీ దగ్గర ఉంటే మీరు వాళ్ళని పోషించరా? వాళ్ళ వెల్ఫేర్ చూసుకోరా? జస్ట్ బికాజ్ యూ హ్యావ్ డిస్ప్యూట్స్ విత్ యువర్ వైఫ్,
యు ఆర్ రిలక్టెంట్ టు ఎక్స్టెండ్ దట్ ఫైనాన్షియల్ సపోర్ట్ టు చిల్డ్రన్ విచ్ ఈస్ నాట్ కరెక్ట్. మీరందరూ ఒకే రూఫ్లో ఉంటున్నప్పుడు ఇది ఎంత కేర్గా చూసుకుంటున్నారో, అలాగే కొన్ని సంవత్సరాల సంసారం భార్యతో గడిపిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత, షీ ఆల్సో ఈక్వల్లీ సాక్రిఫైస్డ్ హర్ లైఫ్ టు యూ. ఎంతో కొంత ఆమె డెఫినెట్గా చేసి ఉంటుంది. సో అలాంటి మనిషిని ఇట్ ఈజ్ అవర్ డ్యూటీ టు లుక్ ఆఫ్టర్. సో గొడవలు వస్తున్నాయి అంటే దెర్ ఆర్ సో డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ టు పాసిఫై ద డిఫరెన్సెస్ తప్పించి ఫైనాన్షియల్ నాన్ కోఆపరేషన్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్. సో మై అపీల్ టు ఎస్పెషలీ fathers oblique parents, as far as possible, when you have a financial capacity to look after your wife and children, please do that. అంటే మీ ఇంట్లో అందరూ కలిసి ఉన్నప్పుడు ఏ రకంగా భార్య పిల్లలకి వెసులుబాటు మీరు కల్పించి వాళ్ళ వెల్ బీయింగ్ చూసుకుంటున్నారో, ఈవెన్ పెండెన్సీ ఆఫ్ ది కేసెస్ ఆల్సో విత్ యువర్ వైఫ్. చిల్డ్రన్ కాదు కదండి మీ మీద కేసు వేసింది, మీకు మీ భార్యకి డిస్ప్యూట్స్ వచ్చి మీరు కేసుకి వెళ్ళారు, అంటే మీరు ఆమె మీద వేసారా, ఆమె మీద వేసిందో, వాట్ ఎవర్ ఇట్ ఈస్. In between, children should not become a chattel to your disputes. అంటే వాళ్ళు ఆట బొమ్మలు కాదు, మీ ఇద్దరు డిస్ప్యూట్స్ మధ్యలో వాళ్ళు ఆట బొమ్మలు కాదు. చిల్డ్రన్ ఆర్ రిక్వైర్ బోత్ పేరెంటల్ లవ్ అండ్ అఫెక్షన్. ఎందుకంటే సింగిల్ పేరెంట్గా ఉన్న వాళ్ళ యొక్క పిల్లల లైఫ్ స్టైల్, వాళ్ళ కెరియరు చాలా డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి మనం కన్నా పిల్లలు తల్లి తండ్రి లవ్ అండ్ అఫెక్షన్ ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి చిన్న చిన్న పొరపాలు వచ్చిన నేపథ్యంలో ఏదో కేసులు వేశారు కదా, సో నేను ఎందుకు ఇవ్వాలి చూడాలని ఒక మొండి ధోరణికి వెళ్లకుండా, ప్లీజ్ బీ సాఫ్ట్ అట్లీస్ట్ టువర్డ్స్ యువర్ చిల్డ్రన్ అబౌట్ దేర్ వెల్ బీయింగ్. నమస్కారం.